బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మూసీ నిర్వాసితుల పరిరక్షణపై ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సమస్యలపై దృష్టి పెట్టింది. ఈ బాధ్యతలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి పొన్నం ప్రభాకర్కు అప్పగించింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. మూసీ నిర్వాసితుల విషయంలో బీఆర్ఎస్ ఆందోళన ఉధృతం చేసింది. ప్రభుత్వం టార్గెట్గా విమర్శలు చేస్తోంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మూసీ నిర్వాసితుల సమస్యల పరిష్కారాన్ని మంత్రులకు అప్పగించారు. దీనిపై మరింత సమాచారం మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ రెడ్డి అందిస్తారు. చిదంబర్, రామారావు, మనం చూస్తాం ఏదైతే మూసీ సుందరీకరణకు సంబంధించిన నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ కొద్దిగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూడవచ్చు. ముఖ్యంగా అక్కడ దాదాపుగా 40,000 కుటుంబాలు ఉన్నాయి. దాన్ని ఆధారపడి దాని చుట్టూపక్కల ఏదైతే ఉందో దాంట్లో రివర్ బెడ్కి సంబంధించి కానివ్వండి, లేకపోతే ఆ పరివాహక ప్రాంతంలో ఉన్న 40,000 కుటుంబాలకు సంబంధించి ఆ నిర్వాసితులను ఓవైపు బీఆర్ఎస్ పార్టీ అంటే దాని అధికారంలో ఉన్నప్పుడు అదే మూసీ సుందరీకరణ గురించి డిస్కషన్ చేసినా సరే వాళ్ళు అందులో ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ వచ్చిందో, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత చెరువులు, కుంటలు, ముఖ్యంగా మూసీ నది పరిరక్షణకు సంబంధించి ఒక స్టెప్ తీసుకుంటున్న క్రమంలో మూసీ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా వాళ్ళని ఎప్పటికప్పుడు వాళ్ళని మాట్లాడాల్సిన అవసరం ఉందని అయితే ప్రభుత్వం గుర్తించారు. ఎందుకంటే గతంలోనే మనం చూసాం, దాదాపుగా 16,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించిన శాంక్షన్ లెటర్లు కూడా ఇప్పటికే అప్పగించిన తర్వాత కూడా కొద్దిమంది మాత్రం ఇప్పటిదాకా ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డాము. ఆ తర్వాత ఏదైతే మనం చూస్తే ఏంటంటే మొదట మూసీ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సుముఖంగా కనిపించినా సరే తర్వాత బీఆర్ఎస్ ఎంట్రీ అయిన తర్వాత కేటీఆర్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైతే అక్కడ ఇచ్చిన స్పీచ్ కానివ్వండి, ఎవరే కానీ వీటిని ఏదైతే ఆర్బీఎక్స్ అని ఏదైతే రివర్ బెడ్ అని చెప్పి ఏదైతే మార్క్ చేశారో వాటిపైన కేసీఆర్ అని రాయండి, మీకు ఒక ఊరట లభిస్తుంది అనే విధంగా ఏదైతే చెప్పిన తర్వాత కొంతమంది నిర్వాసితులు వెనక్కి వెళ్ళడం కానివ్వండి, ఆ 16,000 మంది ఎవరైతే శాంక్షన్ లెటర్లు తీసుకున్నారో వాళ్ళు సుముఖత వ్యక్తం చేయని నేపథ్యంలో ఖచ్చితంగా మాటలతోనే అంటే ఖచ్చితంగా చర్చల ద్వారానే నిర్వాసితులను అక్కడి నుంచి తరలించడం అనేది ఈజీ అవుతుందన్న విషయాన్ని గమనించింది కాంగ్రెస్ ప్రభుత్వం. అందులో భాగంగానే వెంటనే దీనిపైన చర్యలు తీసుకునే క్రమంలో ఇద్దరు మంత్రులకు ఈ బాధ్యతలను అప్పగించారు. ఈ బాధ్యతలు స్వీకరించిన ఇద్దరు భట్టి విక్రమార్క గాని అలాగే పొన్నం గాని వాళ్ళిద్దరూ చేసే పని ఏంటంటే ఎవరైతే దీని మీద ఇబ్బంది పడుతున్నారని వీళ్ళు భావిస్తున్నారో వాళ్ళతో చర్చల ద్వారా వాళ్ళకున్న సమస్యల్ని తెలుసుకోవడము, వాటికి పరిష్కారం దిశగా అవసరమైన మేర ప్రభుత్వ సలహాతో దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అందులో ముఖ్యంగా అయితే నిర్వాసితులు అక్కడి నుంచి వెళ్ళడానికి అవసరమైన చర్యలు చేపట్టడంలో అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడడం కానివ్వండి, ఒకవేళ లీడర్స్ ఎవరైనా సరే దాన్ని ప్రోత్సహిస్తున్నా లేకపోతే వాళ్ళని ప్రేరేపించే ప్రయత్నం చేస్తున్నా వాళ్ళందరినీ అక్కడ నుంచి తరలించేందుకు వాళ్ళతో చర్చలు జరిపేలాగా ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఇందులో ఈ ఇద్దరు అదే పొన్నం ప్రభాకర్ కానివ్వండి అలాగే భట్టి విక్రమార్కకి కొద్దిగా అంటే సీనియర్ లీడర్లుగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. అంతేకాకుండా గతంలో కూడా వాళ్ళు మంత్రి పదవులు అనుభవించిన నేపథ్యంలో వీళ్ళు మాట్లాడితే కంపల్సరీ వీళ్ళిచ్చే హామీలని ప్రజలు నమ్మే అవకాశం ఉంటుంది అనే ఒక ఉద్దేశం కూడా ఉన్నట్టుగా ప్రభుత్వానికి కనిపిస్తుంది. అంతేకాకుండా వీళ్ళిద్దరు సౌమ్యులుగా కూడా పేరుంది కాబట్టి కంపల్సరీ వాళ్ళతో మాట్లాడి క్లోజ్ చేయడం అన్నది ఈజీ అవుతుందనే విధంగా మాట్లాడుతున్నారు. అందులో ముఖ్యంగా మాత్రం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం కానివ్వండి, వాళ్ళని అక్కడి నుంచి తరలి వెళ్లకుండా వాళ్ళకి రావాల్సిన విషయాలపైన కూడా గట్టిగా పట్టుపట్టే నేపథ్యం ఉన్న పరిస్థితుల్లో భట్టి విక్రమార్కకి ఉన్న ఆ ఇమేజ్ పనికి వస్తుంది అన్నది అయితే కాంగ్రెస్ పార్టీ భావించినట్టుగా మనం చెప్పవచ్చు. అంతేకాకుండా ఆ నిర్వాసితులు అక్కడి నుంచి తరలిస్తే తప్ప మూసీ సుందరీకరణ అన్నది సాధ్యం కాదు అన్న విషయం అయితే కాంగ్రెస్ పార్టీ గుర్తించాలని చెప్పచ్చు. మొన్న కేపీ లేఖ రాసే సమయంలో కూడా ఈ విషయం పైన ఖచ్చితంగా మీరు దృష్టి పెట్టాల్సింది. ఇది ఇప్పటి నుంచి ఉన్న ఆలోచన కాదు. గతంలో రాజశేఖర రెడ్డి సీఎం ఉన్నప్పుడు కూడా అక్కడి నుంచి తరలించి ఆ సుందరీకరణ పనులు చేయడం కానివ్వండి, అలాగే మూసీ ఏదైతే కాలుష్యకారకంగా ఉన్నాయో వాటిని నివారించేందుకు అవసరమైన చర్యలపైన కూడా ఆయన లేఖ రాసిన నేపథ్యంలో ఇప్పుడు తీసుకుంటున్న చర్యలు కంపల్సరీ రిజల్ట్స్ ఇస్తాయనే ఉద్దేశంలోనే కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా మనం చెప్పవచ్చు. అంటే ఇప్పుడు చిదంబరం చెరువులు, భూములు, కుంటల దగ్గర భూములు కొనుక్కొని ఇళ్ళు కట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడేమో మూసీ నిర్వాసితులు అని చెప్పేసి ఆ పేరుతో వాళ్ళకి ప్రభుత్వం బెనిఫిట్ చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇక్కడ చెరువులు, కుంటలకు సమీపంలో కూడా ఇళ్ళు కట్టుకొని ఉన్నారు. భూములు కొనుక్కొని అంటే మోసపోయి భూములు కొనుక్కొని అక్కడ ఉంటున్నారు. అలాంటి వాళ్లకు నిర్వాసితులతో సమానంగా ఏమైనా బెనిఫిట్ చేసే అవకాశం కనబడుతుందా? అంటే మనం హైడ్రా పరిధిలో ఏదైతే హైడ్రా కూల్చివేతలు కానివ్వండి లేకపోతే హైడ్రా తీసుకుంటున్న చర్యలకు సంబంధించి దాన్ని పూర్తిగా
భిన్నంగా ప్రభుత్వం చూస్తున్నట్టుగా మనం భావించవచ్చు. ఎందుకంటే ఏదైతే ఆ, ఆ, అంటే మూసి పరివాహక ప్రాంతంలో దాదాపుగా 3-4 దశాబ్దాల నుంచి అక్కడే వాళ్ళు ప్రజలు నివాసం ఉంటున్నారు. వాళ్ళు ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ ని క్రియేట్ చేసుకున్నారు. అంతేకాకుండా సరే అది ఖచ్చితంగా అది కూడా ఎఫ్టీఎల్ పరిధిలోకి వచ్చినా సరే, రివర్ బెడ్ జోన్ లోకి వచ్చినా సరే వాళ్ళని ప్రభుత్వం చూసే పద్ధతి. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా నిరుపేదలు, అంతేకాకుండా పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులుగా వాళ్ళు చూస్తున్నారు కాబట్టి వాళ్ళని విధంగా వాళ్ళు చూస్తున్న పద్ధతికి హైడ్రా ఏదైతే పరిధిలో కూల్చివేత చేస్తున్నారో వాళ్ళు ఎక్కువ శాతము డబ్బులు ఉన్నవాళ్ళు, లేకపోతే పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు. ఎందుకంటే అందులో కూడా ఏదైతే కమర్షియల్ యాక్టివిటీ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారో వాళ్లకు మాత్రమే అక్కడ కూల్చివేతలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రస్తుతానికి హైడ్రా పరిధిలో కూల్చివేతలకు సంబంధించి కానివ్వండి, దాని ద్వారా నష్టపోతున్న వాళ్ళకి సంబంధించిన విషయంపైన ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ మూసి విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే అక్కడ నిరుపేదలు ఎక్కువ మంది ఉంటున్నారు, పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు ఎక్కువ మంది ఉంటున్నారు. దాదాపుగా 4-5 దశాబ్దాల నుంచి అక్కడే నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి వీళ్ళని చూసే పద్ధతి కానివ్వండి, వీళ్ళకి ముందుగానే ఎందుకంటే అక్కడ నుంచి తరలించేందుకు అవసరమైన చర్యల్లో భాగంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను శాంక్షన్ చేసిన నేపథ్యంలో అక్కడ నుంచి వెళ్లే క్రమంలో వాళ్ళు ఏదైనా ఇబ్బంది పడుతుందంటే కేవలం ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏవైతే కేటాయింపులు జరిగాయో ఆ కేటాయింపులను తీసుకున్న వాళ్ళని అక్కడ నుంచి తరలించేందుకు అవసరమయ్యే విధంగానే ఈ చర్యలు చేపడుతున్నారు. హైదరాబాద్ మాత్రం పూర్తిగా డిఫరెంట్ జోనర్లోనే మనం చూస్తున్నట్టుగా అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ చిదంబరం.